కుకీ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సో మన ఈరోజు కుకీ కేక్కి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్, యాపిల్ ప్యూరే 1 టేబుల్ స్పూన్, ఓట్స్ 1 టేబుల్ స్పూన్, ఓట్స్ ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్. యాక్చువల్ అన్ని ఒక స్పూన్ పెట్టి చెప్పారు కదా, సో 1 స్పూన్ తోటి అది సరిపోతుందా? అంటే ఇది బేసిక్గా రేషియోస్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటాయి. ఓకే. సో మనం అంటే జనరల్ ఇప్పుడు చేసుకునేది ఒక స్మాల్ కంటైనర్లో కాబట్టి ఈ ఒక రెసిపీ అనమాట. సో అన్ని 1:1 అండ్ మైక్రోవేవ్ కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీసే చేసుకుంటాం. ఓకే. సో మరి మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 by 1 మిక్స్ చేసుకుంటాం. సో ఒక స్పూన్ ఇస్తారా? సో దీనికి ఏం బిస్క్ లాంటిది అట్లాంటి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, జస్ట్ మన ఇంట్లో స్పూన్ తోటే తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఆయిల్తో స్టార్ట్ చేస్తాము. ఆయిల్లో పంచదార పొడి అనమాట, అంటే షుగర్ని కొంచెం పౌడర్ చేసుకుంటే ఈజీగా మనకు కలుగుతుంది. సో ఏం తీసుకున్నా ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. ఎస్. సపోజ్ ఒక 3 స్పూన్స్ తీసుకున్నావు అంటే, ఆయిల్ 3 స్పూన్స్ తీసుకున్నావు అంటే 3 స్పూన్స్ షుగర్ తీసుకోవాలి, 3 స్పూన్స్ ఓట్స్, 3 స్పూన్స్ యాపిల్ ప్యూరీ. సో అలా అన్ని 3 1 తీసుకుంటే 1 అట్లా. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఎగ్స్ ఉండవు అనమాట. సో కుకీస్లో కానీ కేక్స్లో కానీ ఎగ్స్ వేసి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో కుకీస్లో కూడా కొన్ని కుకీస్లో ఎగ్స్ వేస్తాం, కేక్స్లో అయితే బై డిఫాల్ట్ ఎగ్ ఇస్ కంపల్సరీ. సో కానీ ఇది ఇప్పుడు ఎగ్ లేకుండా ఇది సాఫ్ట్గా ఎలా వస్తుంది? సో మనం అందుకే ఆయిల్ వేసుకున్నాం కదా. సో ఆయిల్ ఆల్సో యాక్ట్ లైక్ సాఫ్టనింగ్ ఏజెంట్ అనమాట. సో ఇట్లా ఆయిల్ అండ్ షుగర్ పౌడర్ కలుపుకున్నాక దెన్ మిగిలిన ఇంగ్రీడియంట్స్. సో మన దగ్గర ఇప్పుడు ఓట్స్ ఉన్నాయి కొన్ని, అంటే మన నార్మల్ ప్లెయిన్ ఓట్స్ అనమాట. అట్లాగే కొన్ని ఓట్స్ తోటి మనకు లైట్గా గ్రైండర్లో పౌడర్ చేసుకున్నాము, దాన్ని ఓట్స్ ఫ్లవర్ అనమాట. జస్ట్ పౌడర్డ్ ఓట్స్ అనమాట. లైక్ బైండింగ్ కోసం, బైండింగ్, ఎందుకంటే ఓట్స్ అనేవి ఫ్లేక్స్ లాగా ఉంటాయి కదా. సో అన్నిటికీ కొంచెం బైండింగ్ లాగా ఉండడానికి ఒక ఫ్లవర్. అంటే మైదా అగైన్ కొంచెం లైట్గా అన్హెల్దీగా అనుకుంటారు, సో మైదా బదులు ఓట్స్ పౌడర్ యూస్ చేయొచ్చు. అదేవిధంగా కొద్దిగా యాపిల్ ప్యూరే, అంటే యాపిల్ని మనము స్కిన్ తీసేసి కొద్దిగా షుగర్ వేసి స్టవ్ పైన పెడితే ఆటోమేటిక్గా అందులో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. సో కూల్ అయ్యాక మనం గ్రైండర్లో కానీ బ్లెండర్లో కానీ ప్యూరే చేసుకుంటే యాపిల్ ప్యూరే రెడీ అవుతుంది. సో ఎనీ టైం యాపిల్ వేసినప్పుడు బై డిఫాల్ట్ మన దగ్గర సినమన్ పౌడర్. ఎస్. నేను కొద్దిగా రైజిన్స్ అంటే కిస్మిస్. ఎక్కువ మటుకు మీరు మార్కెట్స్లో కూడా హోటల్స్లో కూడా చూస్తుండొచ్చు, ఓట్స్ కుకీస్ చేస్తున్నారంటే అందులో కంపల్సరీ కిస్మిస్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ కాంబినేషన్. అంటే క్రంచీ ఓట్స్కి ఒక సాఫ్ట్ కిస్మిస్ యాడ్ అవ్వడం అనేది ఈటింగ్ ఎక్స్పీరియన్స్కి బాగా తోడ్పడుతుంది అన్నమాట. ఓకే. సో ఇంకొంచెం ఓట్స్ కలుపుకున్నాం. సో ఇట్లా మరీ థిక్ కాకుండా మరీ థిన్ కాకుండా, సో ఒక కుకీకి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది డో అనేది, ఆల్మోస్ట్ మనం పిండిలాగా చేసుకుంటాము. కేక్ అనేది కొంచెం బ్యాటర్ లాగా అవుతుంది. సో ఈ రెండింటికి మధ్యలో ఉంచుతాము. ఎస్. సో కుకీ కేక్ అంటున్నాం కాబట్టి కుకీ లాగా కాకుండా కేక్ లాగా కాకుండా మధ్యలో ఉంచుకోవాలన్నమాట. సో ఇది మనం ఒక బౌల్లో వేసుకుని మైక్రోవేవ్ చేసేసుకుంటే కుకీ కేక్ రెడీ అయిపోతుంది. ఓకే. సో దీన్ని గ్రీజింగ్ కానీ ఎటువంటి
గ్రీజింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే బేక్ చేసుకుంటాం, ఇందులోనే తినేస్తాం. ఓకే, సో డిమోల్డ్ చేసిన అవసరం లేదు. ఎస్. రైజన్స్ గార్నిష్ కోసం. సో ఇది ఒక 2-3 మినిట్స్ వరకు మనం మైక్రోవేవ్లో పెట్టుకుంటాము. ఎందుకంటే టైమింగ్ ఒకసారి చూసుకోవాలన్నమాట, ఎందుకంటే కుకీ కేక్ కాబట్టి కొంచెం 2 మినిట్స్ పెట్టి ఒకసారి, కొన్నిసార్లు 2 మినిట్స్లో కూడా అవుతుంది, అంటే మన యూస్ చేసే క్వాంటిటీ బట్టి కూడా. సో ఒకసారి 2 to 3 మినిట్స్ ఇది ఐడియల్ టైం అన్నమాట. ఓకే, సో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవడం. చెక్ చేసుకుని ఒక టూత్ పిక్ తోటి గుచ్చుకుంటే మనకు క్లియర్గా వచ్చేసిందంటే కుక్ అయిపోయినట్టు. ఓకే, మైక్రోవేవ్లో పెడుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ చాలా తొందరగానే కుక్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు కంటైనర్ పెద్ద సైజ్ తీసుకున్నా లేకపోతే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కానీ మేబీ టైమింగ్ కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇప్పుడైతే దీని ఒక 2 మినిట్స్ వరకు మనం మైక్రోవేవ్లో పెడతాం. సో మన కుకీ కేక్ రెడీ అవడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. సో నితిన్ గారు 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి మన కుకీ కేక్ రెడీ అయిపోయిందేమో తప్పకుండా చూద్దాం ఒకసారి. పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. చూడ్డానికేమో ఏదో క్రంచీగా ఉండేటట్టుగా కనిపిస్తుంది, చూడాలి మరి. సాఫ్ట్గా ఉంటుంది, సేమ్ టైం కేక్ అంత మరీ సాఫ్ట్గా ఉండదు, కుకీ లాగా కూడా ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. ఓకే, సో ఇలా ఇంకా సర్వ్ చేసుకోవడం అంతే కదా? అంతే. కుకీ కేక్కి కావలసిన పదార్థాలు: ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్, ఆపిల్ ప్యూరీ 1 టేబుల్ స్పూన్, ఓట్స్ 1 టేబుల్ స్పూన్, ఓట్స్ ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్, రైజిన్స్ 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్. కుకీ కేక్ తయారు చేసే విధానం: ముందుగా ఒక మగ్లో నూనె, పంచదార, ఆపిల్ ప్యూరీ, ఓట్స్ ఫ్లవర్, కిస్మిస్, దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మైక్రో ఓవెన్లో 2 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే యమ్మీ కుకీ కేక్ రెడీ.